జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు రైతాంగం అంతా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. టీడీపీ గవర్నమెంట్లో మేము బిల్లులు కట్టలేము, రైతులు పండించేది ఎంత, మేము బిల్లు కట్టేది ఎంత అని అన్నప్పుడు అధికారం ఆశీర్వాదం వేయండి, అధికారంకి వస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెడతా అని చెప్పేసి పెట్టి చూపించిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారి మాట ఒకటే కాకుండా ఆ రోజు ఈ గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వేరే విషయాలు ఎన్ని మాట్లాడినా కూడా 104 కానీ 108 విషయంలో స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఇది పెట్టారు. ఇది నిజంగా నడుస్తుందా లేదా అని చెప్పి నేను ఒకరోజు పోతా ఉంటే ఇవి అసెంబ్లీలో చెప్పిన మాటలు. ఒక యాక్సిడెంట్ అయితే మేము పోయి లేపుదామంటే లేదు 100కి కాల్ చేసినామండి, 108 వస్తుంది అని చెప్పి అంటే నిజంగా ఇది వస్తుందా అని అనుకున్న కేసీఆర్ గారు 5 నిమిషాలనే 108 వస్తే ఆ విషయాల్ని అసెంబ్లీలో ప్రస్తావన చేసి ఇంతటి 108, 104 రూపకర్త రాజశేఖర్ గారిని కొనియాడుతున్నారు. ఇదొక్కటే కాదు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణకు మొగటంలాగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ తీసుకున్నా, లేదా రాజీవ్ గాంధీ గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలు ఆ రోజు పాదయాత్ర చేస్తున్న మా సంగమడ డ్యామ్ కూడా ఇంకా ఏది పూర్తి కాలే. అప్పట్లో నేను సర్పంచ్గా ఉన్న చెట్లు నాటే కార్యక్రమానికి ఆయన వచ్చారు. చెట్ల కార్యక్రమం వచ్చి నిగర్విగా ఆయన టీవీ ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఒక రాజ టీవీ తీసుకొచ్చి ఆ పంచకట్టు ద్వారా ప్రజల్ని తన అమ్మ, చెల్లెమ్మ, అన్నయ్య అనే పదాలు కూడా ఆయన ద్వారానే వెలువడినాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆ కార్యక్రమాలు ఆ రోజు పార్టీలకు అతీతంగా ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, పార్టీలకు అతీతంగా ఎవరు పెన్షన్ దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసి ప్రజల మనిషి, బీద బడుగు బలహీన వర్గాల మనిషి అని చెప్పేసి ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి. ఆయన ఎంత చెప్పినా ఎంత కొనియాడినా కూడా తక్కువనే అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఒక మాట అంటారు అప్పుడప్పుడు, రాజశేఖర్ గారు మాత్రమే సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నాకు వదిలిపెట్టండి నేను గెలిపించి చూపిస్తా అనేటువంటి మాటలు చెప్పిన ఏకైక వ్యక్తిగా అభివర్ణిస్తూ ఉంటే నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అటువంటి నాయకుడు ఈ రోజు కూడా మనం అనుకుంటా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర్ లాగానే ఈ రోజు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారనేటువంటి మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని రాజశేఖర్ గారితో పోల్చుకునే విధంగా ఆయన చేసిన పనులు ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా వాస్తవంగా ఆ రోజు నేను కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఆ సంక్షేమ పథకాలని ఇంటింటికి పోయి ఆయన పేరు మీదనే ఎంపీటీసీ గెలవడం జరిగింది, ఆయన పేరు చెప్పుకొని జెడ్పీటీసీ గెలవడం జరిగింది అన్నమాట. ఈ రోజు కూడా ఆ రోజు ఇందిరమ్మ అయితేనేమి, లేకపోతే రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, లేకపోతే సోనియా గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ప్రతి గ్రామంలో సంక్షేమ పథకం కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఇలాంటి మహనీయుల ఆలోచన విధానమే అన్నమాట మరొకసారి గుర్తు చేసుకుంటూ, మరి ఆయన మధ్య లేకపోవడం 15 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు మీటింగ్లలో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఎవరో మాట్లాడుకుంటా ఎవరో ఒక నాయకుడు ఏదో సందర్భాన్ని గుర్తు చేసి ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేరు చెప్పగానే ప్రజలలో వచ్చే స్పందన చూస్తే నిజంగా రాజశేఖర రెడ్డి చనిపోలేదు, బతికే ఉన్నాడు అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేసుకునేటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి అటువంటి మహనీయుల పుట్టినటువంటి ఈ గడ్డ, ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు ఈరోజు కూడా చిరస్మరణీయంగా మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి ఆయనకి ప్రధానమైనటువంటి చనిపోయిన దినాన సానుభూతి తెలియజేసుకుంటూ అదే మాదిరిగా ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన విషయాలు చాలా విషయాలు మనం ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పుకోం. ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాజశేఖర్ గారి పుణ్యమే అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఉంటారు. 4% రిజర్వేషన్ మైనారిటీస్కి కానీ ఆ రాజశేఖర్ గారి పుణ్యమే. అందరు ప్రకల్పాలు పలికిన కానీ పనితనం చేసి చూపించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అందుకే చిరస్మరణీయుడు, అందరి ఆలోచనలలో అందరి మనస్సులో నిలిచిపోయాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి మన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ప్రగాఢ చనిపోయే సానుభూతి తెలియజేసి, చనిపోయే దినం సానుభూతి తెలియజేస్తూ ఆయన మన నాయకుడు కాబట్టి మనం గర్వంగా ముందుకు పోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఆయన చూపించిన, రాజీవ్ గాంధీ గారు చూపించినటువంటి అనేక మార్గాలు గ్రామాలలో నిలువెత్తి నిరసనగా నిలబడ్డటువంటి సంక్షేమ పథకాలను మరొక్కసారి ప్రజల వద్ద తీసుకుపోయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అన్ని రంగుల్లో, అన్ని హంగుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇన్ని రోజులు కష్టపడి మమ్మల్ని గెలిపించారు. పార్లమెంట్ ఎలక్షన్ చాలా కష్టపడి పనిచేశారు. మనం మంచి రిజల్ట్ ఇచ్చాము.
అనేవాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఈ గడ్డ మీద 45,000 మెజార్టీ తీసుకుంటున్నటువంటి వ్యక్తులకు 9,000 మెజార్టీ మాత్రం ఇవ్వగలిగే శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి బలంగా ఉంది అని నేను నమ్ముతా. కాబట్టి కార్యకర్తలు రాబోయే రోజుల్లో గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పిఎస్సిఎస్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గెలిచి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని, ఈ కాన్స్టిట్యూన్సీని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందు తీసుకునే విధంగా కార్యక్రమ రూపకల్పన జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి పేదోని గతంలో ఎట్లయితే ఇల్లు ఇచ్చినామో మళ్ళీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంటున్నాం, మళ్ళీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఇండ్లు పెన్షన్లు ఇచ్చిన తర్వాతే లోకల్ పార్టీస్ పోతా ఉన్నాం. కార్యకర్తలు కూడా సమయత్తం కావాలా. ఇంకా ఈ యొక్క 6 నెలలు 8 నెలలు ఖచ్చితంగా ఎలక్షన్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సమయత్తం కావాలా. రాజశేఖర్ గారి పరిపాలన, ఇందిరాగాంధీ గారి పరిపాలన, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, రాజీవ్ గాంధీ గారి పరిపాలన, ఇవన్నీ కూడా మనం ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేసి వీళ్ళని ఏ విధంగా అయితే మనం నిలబెట్టుకున్నామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి రాజశేఖర్ గారి వర్ధంతి ప్రగాఢ బాధతో మరి ఆయన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం గుర్తించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తాము.